మొన్న బల్దియా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గణనీయమైన ముద్ర వేసుకున్న పరిస్థితులు మనం చూసాం. అండ్ ఇదే క్రమంలో ఆకుల శ్రీవాణి గారు సరూర్ నగర్ కార్పొరేటర్ గా తన పేరుని నమోదు చేసుకున్నారు, గెలిచారు. శ్రీవాణి గారు, మీ చేతిలో చట్ట సంస్థలు ఉన్నాయి, మరి మీకు సమస్య రావడం ఏంటి? 80,000 పుస్తకాలు చదువుకున్న కేసీఆర్ గారు మన రాష్ట్రంలో లోకల్ గవర్నెన్స్ ని నిజం అంత బ్యాడ్గా ఉందా? సర్పంచులు సూసైడ్లు చేసుకుంటామంటున్నారు. ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిటీ హాల్కి గొల్లం విరిగిపోయింది, డోర్ లేదు అనంట. మళ్ళీ పొద్దున లేసే కేటీఆర్ గారు విశ్వనగరం డల్లా సిటీ అని మాట్లాడతారు. మెయిన్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి చెడ్డ పేరు వస్తుంది కదా పనులు జరగకపోతే. కేసీఆర్ గారికి అదొకటి అలవాటు. కేసీఆర్ గారు మాత్రము ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ అప్పులలో కూర్చోబెట్టారు. అంత అనుభవం ఉండే కేసీఆర్ గారు, అంత ప్రపంచాన్ని చూసిన కేటీఆర్ గారు, అందరికీ రాదండి, మీ ఒక్కరికి వచ్చి ఉంటారా? గాడిద పని చేస్తుంది, గుర్రము పని చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ పనితీరు గాడిద పనితీరులా ఉందంటారా? ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా బాత్రూములు లేవని పెద్ద ధ్వజం ఎత్తారు. దానికి సాక్షాత్తు వరల్డ్ ఫేమస్ కేఏ పాల్ గారు మీ పేరు తీసుకుని స్పందించారు. ఎక్కడ చూసినా కొలాప్స్ అయిన కంప్లీట్ సిస్టమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. దానికి కారణం సబితా ఇంద్రారెడ్డి గారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉన్నామే. కేసీఆర్ గారు మాట్లాడితే బంగారు తెలంగాణ అంటారు. ఇవాళ నీ పిల్లలే చదువుకోకపోతే రేపు తెలంగాణ బంగారం ఎలా అవుతుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేయడానికి కారణం ఏంటంటే ఒకలాంటి అడిక్షన్ అలవాటు చేస్తారంటారు. ఆబ్వియస్గా సందర్భాల్లో మీ పార్టీ నాయకులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాళ్ళవి అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. నిజంగా కొలాప్స్ చేయాలంటే అలా ఉండవు కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ది కొలాప్స్ చేశారు. 1000 కిడ్స్ ఉండే కాలేజ్లో అదే రేపు మీ బిడ్డలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుల పిల్లలను అందులో పంపిస్తారా? ఆ అమ్మాయి వాళ్ళు చెప్పారండి, లిటరల్గా ఆ అమ్మాయి నాకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది. హైదరాబాద్లో పిల్లలకు అదా దుస్థితి. మీ బిడ్డ హిందీ, ఇంగ్లీష్, తెలుగు మాట్లాడుతుంది, లిక్కర్ స్కామ్ చేస్తుంది. ఈ పిల్లలకి ఏంటండి, నీళ్ళు తాగే అర్హత లేదా? మొన్న కేఏ పాల్ గారు ప్రశ్నించారు మిమ్మల్ని. పాపం కేఏ పాల్ గారికి ఇన్ఫర్మేషన్ సగం ఇచ్చారు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ త్రూ. పిల్లలకు వచ్చిన సమస్య కాబట్టి ఆ ఒక్క విషయం మీరు కెమెరా ముఖంగా అడగండి. మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కువ రోజులు కాదండి, నెల రోజులు పంపించండి. ఐ ఛాలెంజ్ యూ. కేటీఆర్, కేసీఆర్ చేతి కింద ప్రతి ఒక్కరు కీలు బొమ్మలలాగా ఆడిపించుకుంటున్నారు. అండ్ మీరు అందులో పైగా కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల గారిని కూడా బరిలోకి దింపారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల గారు రాలేదండి. డెఫినెట్ గా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. మొన్న బల్దియా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గణనీయమైన ముద్ర వేసుకున్న పరిస్థితులు మనం చూసాం. అండ్ ఈ క్రమంలో చాలామంది కొత్త వారు తెరకి పరిచయం అయ్యారు. అండ్ ఇదే క్రమంలో ఆకుల శ్రీవాణి గారు సరూర్ నగర్ కార్పొరేటర్గా తన పేరుని నమోదు చేసుకున్నారు, గెలిచారు. ఇప్పుడు చాలా తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై ఫైర్ అవుతూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ వారు మనతో ఉన్నారు, మాట్లాడబోతున్నాము. సరూర్ నగర్ డివిజన్లో ఏమిటి సమస్యలు, అసలు రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి ఏమిటి భవిష్యత్తు, ఆవిడ ప్రణాళికలు ఏమిటి మాట్లాడబోతున్నాం. శ్రీవాణి గారు నమస్కారం అండి. సో మొత్తానికి చాలా తక్కువ కాలంలోనే మీరు పెద్దవాళ్ళందరూ నోటీస్ చేసే స్థాయికి చేరుకున్నారు. కష్టపడుతున్నాము. పార్టీ ఒక టికెట్ ఇచ్చింది, దేవుడి దయ వల్ల ప్రజలతో ఎన్నుకోబడ్డాను. కానీ ప్రజలకు ఏమి చేయలేకపోతున్నాను అన్న బాధ ఉంది నాలో. ఇప్పుడు ఇంతవరకు ఏం చేయలేదు? అయితే ఏమీ చేయలేకపోయాం. దానికి కారణం ఏంటంటే సేవ్ డెమోక్రసీ అని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడతారు. బట్ వేర్ ఇస్ ద డెమోక్రసీ? డెమోక్రసీని ఇన్సల్ట్ ఎవరు చేస్తున్నారు అని అంటే మన రాష్ట్రంలో కేసీఆర్ గారు. కార్పొరేటరు వీళ్ళైతే మాకు పన్ను చేయగలుగుతారు, వీళ్ళైతే మాకు నమ్మకం అని చెప్పి ప్రజలందరూ వచ్చి ఓట్లేశారు మాకు. మేము 47 మంది గెలిచాం, ఇప్పుడు 43 మంది ఉన్నాం అందులో. కానీ ప్రభుత్వము మా చేతిలో ఒక్క రూపాయి కూడా పెట్టట్లేదు. కేవలము ఉత్సవాలలో విగ్రహాల లాగా ఉన్నాం.
ఏదో ఉట్టిగా ఒక కొరియర్ సర్వీస్ అన్నమాట. ప్రజలు వచ్చి మాకు ఈ సమస్య ఉంది అని అంటే ఆ రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి జోనల్ కమిషనర్కి కొరియర్ వాళ్ళలాగా ఇవ్వాల్సి వస్తుంది మేము. మీరు కేంద్ర ప్రభుత్వం పార్టీలో ఉండి మీరు ఇలా బాధపడడం ఏంటి అర్థం కావట్లేదు శ్రీవాణి గారు. మీ చేతిలో చట్ట సంస్థలు ఉన్నాయి, మీరు అవసరమైనప్పుడు అవన్నీ తీసి బెదిరిస్తారు, అవన్నీ చేస్తుంటారు, మరి మీకు సమస్య రావడం ఏంటి? 80,000 పుస్తకాలు చదువుకున్న కేసీఆర్ గారు మన రాష్ట్రంలో లోకల్ గవర్నెన్స్ని యాక్చువల్గా భ్రష్టు పట్టించారని చెప్పొచ్చు నేను. నిజం అంత బ్యాడ్గా ఉందా? చాలా. సర్పంచులు సూసైడ్లు చేసుకుంటామంటున్నారు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అసలు వాళ్ళకి ఏ పవర్స్ ఉండవు. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బీ ఇన్ ఇద్దరు చేతులలోనే ఉంటుంది. ఒకటి కేసీఆర్, ఒకటి కేటీఆర్. వాళ్ళు ఏది చెప్తే అది జరగాలి. ఇవాళ నా డివిజన్లో ఒక డ్రైనేజ్ సమస్య ఉంది. డ్రైనేజీకి ఒక 10-15 వేల రూపాయలు కూడా కార్పొరేటర్ చేతిలో ఉండట్లేదు అంటే అర్థం చేసుకోండి. మీకు అసలు ఫండ్స్ ఇవ్వలేదా? నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ. సో హౌ డిడ్ యూ అప్రోచ్ చెప్పండి. మీరు కార్పొరేటర్గా గెలిచారు, తర్వాత మీరు ఏం చేశారు నెక్స్ట్? మీరు కార్పొరేటర్గా నేను గెలిచాను. ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ విత్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్. నేను ఇది చేస్తాను, నేను ట్రాన్స్పరెన్సీ చేస్తాను, అంటే నేను ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయికి నేను లెక్క చెప్పుకుంటాను, అలా అనుకుని ఐ విల్ బి ఆన్సరబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్నట్టు నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఒక్క రూపాయే లేదు, నేను లెక్క దేనికి చెప్పాలి? అంటే నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ హాల్కి గొల్లం ఇరిగిపోయింది, డోర్ లేదు అని అంటే ఆ గొల్లంకి కూడా నేను లెటర్ రాయాలి. ఆ లెటర్ జెడ్సీకి, ఏఈకి, డిఈకి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తర్వాత కేటీఆర్ గారు దానికి సిగ్నేచర్ పెడితే కానీ మాకు రాదు. అంటే గొళ్ళాలకు అలా మీరు పెట్టారా, లెటర్స్ పెట్టారా? చాలా చిన్న చిన్న వాటికి చెత్త ఎత్తడానికి చెత్త రిక్షాలు లేవు, ట్రాలీలు లేవు, చెత్త ఊడవడానికి చీపురు కట్టలు లేవు. ఇలాంటివి వాటికి కూడా మేము లెటర్లు పెట్టాల్సి వస్తుంది. అవి ఇంకా శాంక్షన్ కూడా కాలేదు. మళ్ళీ పొద్దున లేసే కేటీఆర్ గారు విశ్వనగరం డల్లా సిటీ అని మాట్లాడతారు. అంటే అక్కడక్కడ ఉన్నాయి కదా, అంటే ఛాయలు కూడా మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, కొత్త కొత్త ఇవన్నీ కనిపిస్తున్నారు. మన మేయర్ గారు చాలా పెద్ద పెద్ద పనులు చేయిస్తూ సుందరీకరణకి చాలా దృష్టి పెట్టారని అర్థమవుతుంది. మీకు మాత్రం ఎందుకు సమస్యలు కనిపిస్తున్నాయి శ్రీవాణి గారు? కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు, మేయర్ గారు కేవలము సుందరీకరణ మీరు అన్నట్టుగా, అంటే లోపలనేమో బట్టలన్నీ చినిగిపోయి ఉంటాయి, ఓవర్ కోట్ మాత్రం వేసుకొని వెళ్తారు. అలా తయారైంది ఇవాళ మన హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరంలో పొంగని డ్రైనేజ్ అంటూ ఏరియా లేదు, చెత్త కుప్పలు కనిపించినంటూ ఏరియా లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, చెట్లు పెడతామంటారు. ఏమన్నంటే హరితహారం కోట్ల రూపాయలు పెట్టి హరితహారానికి చెట్లు పెట్టారు. చెట్లు పెంచాలడానికి నీళ్లు పోయాలా, కనీసం పెరిగిన చెట్లకి కొమ్మలు కట్ చేయాలా, ఆ వ్యవస్థ లేదు. లేదు. మొత్తము 10 డివిజన్లకి కలిపి ఒక క్రేన్ ఉంటుంది. నా కొమ్మలన్నీ మా ఇంటి మీదకి వస్తున్నాయి, కరెంటు వైర్లకు తగులుతున్నాయి అని అంటే క్రేన్ లేదు, మనుషులు లేరు. ఎంత ఘోరమైన స్థితిలో ఇవాళ జీహెచ్ఎంసీ ఉంది. మళ్ళీ అలా అని చెప్పి ట్యాక్సులు కట్టట్లేదా అని అంటే ట్యాక్సులు కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం. ఒక్క రోజు లేట్ అవుతే పెనాల్టీలు కూడా కడుతున్నారు, కానీ డబ్బులు మాత్రం లేవు. సో అన్ని సమస్యలు మీరైతే మొదటి నుంచి అడిగినవన్నీ పక్కన పెట్టారా, ఏదో ఒకటి రెండు చేశారా? నాట్ ఈవెన్ అ సింగిల్. నేను గెలిచి ఇవాళకి 2 years అవుతుంది, ఒక్క రూపాయి కూడా నాకు డెవలప్మెంట్ వర్క్స్కి నా డివిజన్కి. ఎవరికి మామూలుగా మీరు ఎవరికి అర్జీ పెట్టుకోవాలి అంటే, లేకపోతే ఇలా మేము జెడ్సీకి పెట్టుకుంటాం, కమిషనర్స్కి, మళ్ళా మేయర్ గారికి, కేటీఆర్ గారికి. ఎక్కడ స్పందన లేదు. కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు మెయిన్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి చెడ్డ పేరు వస్తుంది కదా పనులు జరగకపోతే, మరి ఎందుకు అలా చేస్తారంటారు? వాళ్ళకి ధైర్యం ఏమైపోయిందంటే, అంటే ధైర్యంతో పాటు కేసీఆర్ గారికి అదొకటి అలవాటు, సెంటిమెంట్ వాడడం. సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ బాగా రుద్దుతాడు మనకి. ఎట్లాంటి సెంటిమెంటు? అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి మన నీళ్లు నిధులు అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు, మనకు అన్యాయం అయిపోతుంది అని అంటే సెంటిమెంట్ విషయంలో మనవాడు మన తెలంగాణ మనకి కావాలి అన్న దాంతో అందరం పోరాడాం. ఆ రోజు అది అయిపోయింది. తర్వాత స్కీముల పేరు మీద నాశనం చేసి పెట్టేశారు మొత్తం రాష్ట్రాన్ని అంతా. దాని తర్వాత ఏం చేశారు, ప్యాడీ అని చెప్పి రైస్ కొనట్లేదు, గుజరాత్ వాళ్ళు వచ్చారు మన పైన అధికారం చూపిస్తున్నారు, మన ట్యాక్స్ తీసుకెళ్ళి లక్నోలో పెడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ గుజరాత్ది మన తెలంగాణకు అన్యాయం చేస్తుంది అని ఈ సెంటిమెంట్ వాడి బతకడం బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళకు వచ్చిన సెంటిమెంట్ ఏంటంటే స్కీమ్స్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. కాదు, సెంటిమెంట్ ఆయింట్మెంట్ ఇవన్నీ ఒకసారి 2 సార్లు పనిచేస్తాయి, వరుస పెట్టి పనిచేస్తాయి అంటారా? మనకి అంటే అప్రతిహతంగా దూసుకెళ్తున్నారు కదా వాళ్ళు ఎంతైనా. అంటే మీరు కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం తెరపైకి వచ్చిన మాట వాస్తవం, కానీ ఏ మాటకు ఆ మాట మరి టీఆర్ఎస్కి బలం ఇంకా ఉన్నట్టే కదా. టీఆర్ఎస్కి నేను అంటే ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆన్ ద డౌన్ సైడ్ ఒక 35-42% మధ్యలో వాళ్ళకు ఉంది. ఇంకా ఓట్ బ్యాంక్ వాళ్ళకి అలాగే ఉంది, నేను వెళ్ళింది అన్నట్లే. కానీ అందులో కూడా వ్యతిరేకత వస్తుంది. అంటే ఎన్ని ప్రామిసెస్ చేశారు, ఎన్ని హామీలు ఇచ్చారు, అందులో ఏమి చేస్తున్నారు.
మన భారతదేశంలో ఒకటి మనకు ఉండిపోతుంది ఒక నేచర్, వీ హ్యావ్ ఇన్బిల్ట్ నేచర్. మనకేంటంటే ఇవాళ 10 రూపాయలు ఉన్నాయి అని అంటే అందులో 1 రూపాయే ఖర్చు పెడతాం మనం. పిసినారోళ్ళు మనం అనుకుంటారు మన ఇండియన్స్ చాలామంది. ఫారెనర్స్ అంటే అలా కాదు, ఈ వారానికి ఈ వారం ఖర్చు పెట్టేయాలని ఆలోచిస్తారు. మనం మాత్రం కూడబెట్టడం మనకు అలవాటు. కానీ మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి ఆస్తులు కూడబెట్టకుండా అప్పులు ఇవ్వాలని ఏ రోజు కోరుకోం. అవును. కేసీఆర్ గారు మాత్రం ఫస్ట్ టైం కేసీఆర్ గారు మాత్రము ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ అప్పులలో కూర్చోబెట్టారు. ఎలాగా అంటే ఇవన్నీ పనులు చేసి ప్లాన్ లేదు, ముందు చూపు లేదు. ఏంటంటే నా దగ్గర ఇప్పుడు డబ్బు ఎక్కువ ఉంది కదా అని చెప్పి అన్నీ పిచ్చి పిచ్చిగా పనిచేశారు. ఇప్పుడు రైతు బందేనండి, 100 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధుతో అవసరం ఏముంది? 1 ఎకరం ఉన్నవాడికి రైతు బంధు ఇస్తే వాడు ఈ గింజలు కొనుక్కుంటాడు, సీడ్స్ కొనుక్కుంటాడు, ఎరువు కొనుక్కుంటాడు, చేస్తాడు పని. నువ్వు 100 ఎకరాల వాడికి మొత్తం గుట్టలు, అందులో బల్లీలు ఎలకలు తప్ప ఏమీ ఉండవు. అలాంటి వాడికి రైతు బంధు ఎందుకు? సో అట్లా ఇచ్చి దుబారా చేస్తారంటారు. దుబారా ఖర్చులు. ఇప్పుడు అండి చిన్న ఎగ్జాంపుల్, జీహెచ్ఎంసీలో మీరే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, రీసెంట్గా కూడా సిఆర్ఎంపీ రోడ్స్ వేస్తాడు రోడ్ల మీద. అవును. రోడ్ల మీద రోడ్లు వేస్తాడు. అసలు అవసరం లేని దగ్గర రోడ్ వేస్తాడు. ఆ రోడ్ ఎలా అయిపోయిందంటే బర్గర్ బన్ను లాగా, ఒక బన్ను మీద ఒక బన్ను పెట్టేశాడు. అవసరం ఏముంది? అట్లా కాకపోతే లోపల ఉన్న రోడ్ అంటే అంత అనుభవం ఉండే కేసీఆర్ గారు, అంత ప్రపంచాన్ని చూసిన కేటీఆర్ గారు, అంత కొద్దో గొప్ప ప్రపంచాన్ని చూసి మేయర్గా ఎన్నికైన విజయలక్ష్మి గారు, వీళ్ళందరికీ రాదండి, మీ ఒక్కరికి వచ్చంటారా? రాదు. గాడిద పని చేస్తుంది, గుర్రము పని చేస్తుంది. గుర్రం పనితీరులో వేరే ఉంటుంది, గాడిద పనితీరులో వేరే. ఇప్పుడు వాళ్ళ పనితీరు గాడిద పనితీరులో ఉందంటారా? వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటాను అది. సో అలా మీరు చెప్పగానే ఈ రూట్లో చెప్పారు. సో శ్రీవాణి గారు చెప్పండి, ఈ మధ్య మీరు ఏదో అక్కడ విద్యా వ్యవస్థలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా బాత్రూములు లేవని పెద్ద ధ్వజం ఎత్తారు. దానికి సాక్షాత్తు వరల్డ్ ఫేమస్ కేఏ పాల్ గారు కూడా మీ పేరు తీసుకుని స్పందించారు. కారణం ఏంటండి? ఈరోజు విద్యా వ్యవస్థ నా డివిజన్ సరూర్ నగర్ అనే కాదండి, హోల్ తెలంగాణలో బాసరా IIITA కానీ వరంగలే కానీ ఎక్కడ నిజామాబాద్ ఎక్కడ చూసినా కొలాప్స్ అయిన కంప్లీట్ సిస్టమ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. దానికి కారణం సబితా ఇంద్రారెడ్డి గారు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉన్నామే, తనంటే చదువుకోలేదు. సరే చదువుకోకున్నా షీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉంది అనుకుందామంటే కూడా అలా లేదు. చదువుకోలేదు ఆవిడ? నాకు తెలిసినంత వరకు తను 10th కూడా పాస్ కాలేదండి. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. సరే అంటే అలానే కాదు, ఎడ్యుకేషన్ లేకున్నా ఇఫ్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ యూ క్యాన్ డూ. కానీ తనకు అది కూడా లేదని అనిపిస్తుంది కదా. ఈరోజు ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యం. కేసీఆర్ గారు మాట్లాడితే బంగారు తెలంగాణ అంటారు. ఇవాళ నీ పిల్లలే చదువుకోకపోతే రేపు తెలంగాణ బంగారం ఎలా అవుతుంది? అంటే కేవలం నువ్వు ఇచ్చే 2000 పెన్షన్ అంటే ఎలా అయిపోతుంది అంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు చదువుకోవద్దు, రేపు వాళ్ళకు ఉద్యోగాలు రావద్దు, తర్వాత కేసీఆర్ గారి పథకాలపైన ఆధారపడాలి. అంటే ఒకలాంటి అడిక్షన్ అలవాటు చేస్తారంటారు. ఆబ్వియస్గా అంటే నాకు రేపు నిరుద్యోగ వృత్తి, నాకు గొర్రెలు ఇస్తారు బర్రెలు ఇస్తారు అని చెప్పి అబ్బాయిలు ఆధారపడాలి. తర్వాత అమ్మాయిలేమో నాకు కళ్యాణ లక్ష్మి వస్తుంది, నేను ప్రెగ్నెంట్ అయితే నాకు 2 గుడ్లు పెడతారు అంగన్వాడీలో, కేసీఆర్ కిట్ వస్తుంది అంటే ఆధారపడాలన్నా. మీరే అనేక సందర్భాల్లో మీ పార్టీ నాయకులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాళ్ళవి అని చెప్పి విమర్శలు చేస్తున్నాయి. నిజంగా కొలాప్స్ చేయాలంటే అలా ఉండవు కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ది కొలాప్స్ చేశారు. గవర్నమెంట్ది కొలాప్స్ చేశారంటారు. గవర్నమెంట్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ చేసి ఎలాగో ఈ గవర్నమెంట్కి వెళ్తే నేను చదువుకోలేను కాబట్టి అప్పు చేసో ఏదో చేసి అన్నం తినకనో తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజెస్కి పంపిస్తే ప్రైవేట్ కాలేజీలలో దోచుకో తినండి. ప్రైవేట్ కాలేజెస్ అంతా ఎవరివి? వీళ్ళవే. మీరు ఈ మధ్య బాత్రూమ్లు లేవనెత్తిన ధ్వజం ఎత్తిన ఈ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుందండి? మన సరూర్ నగర్, మన జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో నడి బొడ్డులో ఉంది కాలేజ్లో 1000కి పైగా స్టూడెంట్స్ ఉంటారు, బోత్ బాయ్స్ గర్ల్స్ కలిపి. ఒకే ఒక టాయిలెట్ రూమ్. ఒక్క టాయిలెట్? ఆర్ యు ష్యూర్? లెక్క చూసారా సరిగ్గా మీరు? ఇట్ ఈస్ ఇన్ మై డివిజన్. నేను ఇన్స్పెక్ట్ చేసి 2 నెలల క్రితం లెటర్ కూడా రాశాను. 1000 కిడ్స్ ఉండే కాలేజ్లో ఒక్క బాత్రూమ్ ఉంది. కో ఎడ్యుకేషన్. ఒక్క బాత్రూమ్. ఆ బాత్రూమ్కి తలుపు ఉండదు, బాత్రూంలో నీళ్లు రావు. మళ్ళా ఎంతో పెద్ద మేధావి 80,000 పుస్తకాలు చదువుకున్న కేసీఆర్ గారు స్కావెంజర్స్ని తీసి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏ స్కూల్లో ఏ గవర్నమెంట్ కాలేజ్లో ఊడవడానికి చేయడానికి ఆయమ్మలు లేరు. 1000 మంది ఎలా వాడతారండి? సరే అబ్బాయిలు అంటే బయట వెళ్తారు అనుకుందాం, సరే వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. అమ్మాయిల సంగతి ఎలా? అదే రేపు మీ బిడ్డలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుల పిల్లలను అందులో పంపిస్తారా? 1/2 అవర్ బ్రేక్లో ఆ అమ్మాయి వాళ్ళు పెద్ద లైన్ వేసుకొని అబ్బాయిల ముందర అలా నించోవాలంటే వాళ్ళకి ఎంత ఎంప్రెసింగ్గా ఉంటుంది. అవును. తలుపు లేని బాత్రూమ్కి వాళ్ళు ఎలా వెళ్తారు? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక మహిళగా ఆ అమ్మాయికి తెలుసు అమ్మాయిలకు ఉన్న బాధ ఏంటో.
ప్రతి నెల అమ్మాయిలు కాలేజ్కి రావాల్సి వస్తుంది, నేను క్లాసెస్ మిస్ అవుతున్నానని చెప్పి టాబ్లెట్స్ వేసుకొని వస్తున్నారంట అమ్మాయిలు. ఏం టాబ్లెట్లు? పీరియడ్స్ రాకుండా. దే ఆర్ అవాయిడింగ్ ఇట్. ఇది మీరు మాట్లాడి తెలుసుకున్నారా? వాళ్ళు ఓపెన్గా చెప్పారు, ప్రెస్లో చెప్పారు, టాబ్లెట్లు వేసుకొని వస్తున్నాం మేడం మేము అని. అండ్ అయినా స్పందించలేదు ప్రెస్లో చెప్పిన తర్వాత. అంటే ఆ అమ్మాయి వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతే ఆ అమ్మాయి వాళ్ళు చెప్పారండి, లిటరల్గా ఆ అమ్మాయి నాకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది, దెల్ క్యారీ, ఇది కాదు, దెల్ క్యారీ అ లీటర్ బాటిల్. నీళ్ళు ఎందుకు తాగరమ్మా మీరు, నీళ్ళు తాగాలి కదా, హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా అంటే, మూతతో నీళ్లు తీసుకొని నాలుక తడుపుకుంటాం మేడం మేము అని అంది. హైదరాబాద్లో పిల్లలకు అదా దుస్థితి. మీ పిల్లలేమో ఫారెన్కి పోతారు, మీ పిల్లలేమో చదువులలో మెడల్స్ తెచ్చుకుంటారు, మీరేమో 80,000 పుస్తకాలు చదువుతారు, మీ బిడ్డ హిందీ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతుంది, లిక్కర్ స్కామ్ చేస్తుంది. ఈ పిల్లలకి ఏంటండి, నీళ్ళు తాగే అర్హత లేదా? లిక్కర్ ఏమో హైదరాబాద్లో ఉన్న కాలేజ్లో మంచినీళ్ళ కనెక్షన్ ఉండదు, కానీ ఊరులలో మాత్రం 4-5 బెల్ట్ షాపులు అయితే ఉంటాయి. ఆ ఘనత ఎవరిది? కేసీఆర్దే కదా. సో బాగా మీరైతే ఇవన్నీ చూసి విసిగిపోయారు చూసి. ఒక పాలిటీషియన్గానే కాదండి, ఇప్పుడంటే నేను ఒక బీజేపీ పార్టీ నుంచి కార్పొరేటర్కి, దానికంటే ముందు నేను ఒక హైదరాబాద్ సిటిజన్, నేను తెలంగాణ బిడ్డని, నేను ట్యాక్స్ కడుతున్నాను. నా ట్యాక్స్ తోటి రేపు ఒకరికి మంచి అవసరానికి ఉపయోగపడాలి, కానీ కేసీఆర్ గారు కేవలం ఎలక్షన్ టైంలో వాడుకోవడానికి ఉపయోగపడితే ఎలా? ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే శ్రీవాణి గారు, మొన్న కేఏ పాల్ గారు ప్రశ్నించారు మిమ్మల్ని, అంటే ఇంత బాత్రూమ్ లేని దుస్థితి ఉన్నప్పుడు మీరు 15,000, 20,000, 30,000 ఇచ్చి కట్టించవచ్చు కదా అని చెప్పి. ఐ వాజ్ రెడీ. నేను అక్కడ ఇన్స్పెక్ట్ చేశాను, దాని లెటర్ కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి రాశాను, తనకి టైం కూడా ఇచ్చాను. ఒక వారం రోజులలో మీరు అక్కడ టాయిలెట్స్ నిర్మించకపోతే, అట్లీస్ట్ మొబైల్ టాయిలెట్స్ అన్న పెట్టకపోతే నేను నా సొంత డబ్బులతో కడతానన్నారు. పాపం కేఏ పాల్ గారికి ఇన్ఫర్మేషన్ సగం ఇచ్చారు. నాకు 100 కోట్ల ఆస్తుందని చెప్పారు, మా ఇంటికి బండి సంజయ్ గారు వస్తారని చెప్పారు, కానీ నేను కట్టిస్తానన్న విషయం ఆయనకు చెప్పలే పాపం ఎవరు. అది కాబట్టి మేము కట్టిస్తాను రెడీ అయిపోయాను. ఐ వాజ్ రెడీ. కానీ అయినానండి, నేను కట్టిస్తాను, మీరు కట్టిస్తారు, చాలామంది వస్తారు, అక్కడ టాయిలెట్ లేదు, కట్టిస్తాను, నేను వెళ్ళిపోతాను. రోజు అది ఎవడు ఊడుస్తాడు? అక్కడ ఊడవడానికి ఆయమ్మ ఉండాలి కదా, ఆయమ్మ వ్యవస్థను ఎందుకు తీసేశారు? వేర్ ఆర్ ద స్కావెంజర్స్? సో మొత్తానికి ఇది మీ మేయర్ గారికి చెప్పారా ఎప్పుడైనా? అది జనరల్గా ఇట్ డజంట్ కమ్ అండర్ జిహెచ్ఎంసీ అండి, అది ఎంఆర్ఓ కిందికి ఎమ్మెల్యే వాళ్ళకు వస్తుంది. కాబట్టి నేను కలెక్టరేట్ గారికి చెప్పాము, సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్, దానికి తోడు మా నియోజకవర్గం ఎమ్మెల్యే. అవును, కాబట్టి తనకు చెప్పాము. తను రెస్పాండ్ అసలు కాలేదా? అంటే మరి పిల్లలు ఎలా అవస్థపడుతూ ఇప్పుడు వెళ్తున్నారు స్కూల్కి? తప్పదు కదండి, పేద పిల్లలు తప్పదు. అమ్మా నాన్నకి చెప్తే అమ్మా నాన్న ఏమంటారంటే, మనకు తిండికే సరిగ్గా లేదరా, నేను ప్రైవేట్ కాలేజ్లో ఏం పంపిస్తాం, వెళ్ళి చదువుకోండి అని చెప్తారు. వాళ్ళకి తప్పక వెళ్తున్నారు. ఐ ఛాలెంజ్ అండి, ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ త్రూ, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, లీడర్లు, నాయకులు, వాళ్ళ పిల్లల్ని రేపు పంపించమని చెప్పండి, ఆ పిల్లలని ఆ స్కూల్కి పంపించమని. సో మీరైతే మా కెమెరా ముఖంగా అడగండి, ఎందుకంటే సమస్య ఇది పిల్లలకు వచ్చిన సమస్య కాబట్టి అందరూ స్పందించాలి, కాబట్టి ఆ ఒక్క విషయం మీరు కెమెరా ముఖంగా అడగండి. నేను అందరి సమక్షంలో మేము ప్రశ్నిస్తున్నాను, మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మీ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలకు పంపించండి, కాలేజీలకు పంపించండి, అక్కడ పెట్టే భోజనం చేయమనండి, అక్కడ ఉన్న నీళ్లు తాగి అదే బాత్రూమ్స్ని వాడమనండి. ఎక్కువ రోజులు కాదండి, నెల రోజులు పంపించండి. ఐ ఛాలెంజ్ యూ. చేయరెవరంటారు? నెల ఏంటండి, ఒక్క రోజు కూడా పంపించారు పిల్లలని. భోజనాలలో పురుగుల అన్నం వస్తుందని చెప్పి 4వ తరగతి చదువుతున్న అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి. పురుగులన్నం, అన్నం తినలేకపోతున్నానంటే టీచర్లు ధమ్కి ఇస్తారంట, నువ్వు అన్నం తినకపోతే నీకు టీసీ ఇస్తానని. 4th క్లాస్ చదువుతున్న అమ్మాయి. ఏం తెలుసండి ఆ అమ్మాయికి? మహా అంటే స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేసుకోవాలి, ఆడుకోవాలి, తినాలి. ఆ అమ్మాయి వెళ్ళి పోలీసులను ఆశ్రయించింది. ఆ ఘనత ఎవరిది? కేసీఆర్దే కదా, ఆ పాపం కేసీఆర్దే కదా. సో మరి ఇంత నిజంగా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటే మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఎందుకు గెలుచుకుంటూ వస్తున్నారు? మొన్న కూడా ఫైనలీ మునుగోడు అనుకున్నాం, మునుగోడు కూడా అలా చేసేసి వాళ్ళే గెలిచారు. ఏదో మీరు గెలిచిపోతారు, మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పాపం ఉత్సాహంగా వచ్చారనుకుంటే అది. రెండోది, మీరు ఆయనకి 18,000 కోట్లు ఇస్తారు మీ పార్టీ అనేసి ఒక ఆరోపణ. ఎక్కడ చూసినా కూడా మీరు ధర్మం పేరు, మతం వాడుకుని ఇదే ధర్మం అని చెప్పి, ఇదే అసలు చలామణి అవ్వాలని చెప్పి, ఐ వాంట్ మేక్ రైట్ సెంటర్ అని కూడా మీరు చెప్పారు. ఏంటి మీ వన్ ఆఫ్ యువర్ స్లోగన్స్ ఇన్ యువర్ సోషల్ మీడియా. బట్ వై డోంట్ యూ అటెండ్ టు దీస్ సమ్ ప్రాబ్లమ్స్ దెన్? బీజేపీ ఈజ్ నెవర్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్ ఆర్ కాస్ట్. బీజేపీ ఈజ్ ఇంక్లైన్ టు హిందూయిజం. ధర్మము, దేశము అంటే ఇష్టము, వాటిని మనం కాపాడుకోవాలి అన్నది ఒక స్లోగన్. అది మా హక్కు, అది మనందరిది హక్కు.
మనం అందరం మన దేశం గురించి ధర్మం గురించి మాట్లాడాలి, అందులో తప్పు లేదు, అది ఒక్కటే. కానీ కేసీఆర్ గారు మాత్రం మత విద్వేషాలు పెంచుతారు. ఎట్లా? మతాలలో డిఫరెన్సెస్ పెడతారు ఆయన, కులాలలో డిఫరెన్సెస్ పెడతారు ఆయన. అంటే నువ్వు పెద్ద, నేను చిన్న, నువ్వు దొర, నువ్వు కింద వాడివి, నువ్వు పెద్దవాడివి అంటారు. కుల విభజన మత విభజన కంటే పెద్దది, చాలా హానికరం. ఎక్కడన్నారు చెప్పండి కేసీఆర్ గారు అలా? ఎందుకంటే ఆయన దొర అని మీడియా అట్రిబ్యూట్ చేస్తుంది, ప్రతిపక్షాలు అట్రిబ్యూట్ చేస్తాయి. ఏ సందర్భంలో నేను దొరని మీరు దొరలు కారని అన్న సందర్భం ఉందా? తను దొర అన్న రూపంలో తను దొర అని తన మాటలలోనే అర్థమవుతుంది. కేటీఆర్ గారి మీరు మాటలు వినండి, వాళ్ళ ప్రెస్ మీట్లు వినండి. ప్రెస్ మీట్లలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని తోసి పక్కన పెట్టేస్తారు. లిటరల్గా మనం వీడియోస్లలో చూసాం ప్రెస్ మీట్లలో మాట్లాడేవి. ఇంకొకటి మొన్న మునుగోడులో జరిగిన ఎలక్షన్స్లలో అండి, కేసీఆర్ గారు ఇప్పుడు ఏదో బీజేపీని మత విద్వేషాలు ప్రేరేపిస్తారని అంటారు, కానీ యూ షుడ్ యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది, రోజుకు ఒక కుల విభజన పేరు పైన అతను సభలు పెట్టారు. ఎక్కడ? మునుగోడులో రోజుకు ఒక కులం, ఒక రోజు గౌడ్స్, ఒక రోజు ఇది, ఒక రోజు అది అని చెప్పి వాళ్ళందరినీ బస్సులలో ఏదో గొర్రెల్లాగా తీసుకొచ్చాలి, ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టాలి, అలా డబ్బులు ఇవ్వాలి, ఎలక్షన్లు పెట్టాలి. మీరు ఒక్కరోజైనా మీరు ఇప్పుడు కుల విభజన అయిందంటారు. నేను స్కూల్స్ విషయం ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్. మొన్న ఇందాక కాలేజ్ విషయం, జూనియర్ కాలేజ్ విషయం చెప్పారు, స్కూల్స్ విషయం చెప్పారు, ఓకే, ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్. ఈ కులం మతం విషయం వస్తే ఏ ఒక్కరోజైనా మీ పార్టీ నాయకులు స్టార్టింగ్ ఫ్రమ్ ప్రధానమంత్రి మోదీ గారి నుంచి నా క్రిస్టియన్ సోదరులారా, నా ముస్లిం సోదరులారా అని ఒక్క స్పీచ్ విన్నామా? నిన్నే మా మోడీ గారు చెప్పారండి, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నేను చెప్పాను మేరీ క్రిస్మస్ అని. రంజాన్కి ఇఫ్తార్ పార్టీ మా స్టేట్ ఆఫీస్లో పెడితే నేను వెళ్ళి అక్కడ కూర్చొని తిన్నాను. సో మతతత్వం అసలు లేదంటే కానీ మీ బండి సంజయ్ గారు మాత్రం ఓల్డ్ సిటీ నడుబొద్దున నిలబడి ఇక్కడ నుంచి నేను కాల్ చేస్తాను, ఇంకేదో చేసేస్తాను, ఆపరేషన్ చేసేస్తానని చెప్పి అంటారు, సర్జికల్ స్ట్రైక్. మతం అని ఎప్పుడు వస్తుందంటే, నువ్వు భారతదేశంలో ఉంటూ భారతీయులని తిట్టినా, భారత మాతని తిట్టినా, భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవుడు ఉంటారు. ఏ ఒక్క దేవుడిని కించపరిచినా మతం ముందుకు వస్తుంది. అంతేకాని మేము వాళ్ళని అనట్లేదు ఎవరిని. ఇప్పుడు మాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంతేకాని వాళ్ళు ఎప్పుడైతే మనని విద్వేషిస్తారు, మనని అంటే మీరు తప్పు అని చెప్తారో ఆ రోజు మేము క్వశ్చన్ చేస్తాం. అంతేకాని అందరూ కలిసిమెలిసే ఉంటాం, ఇప్పటికీ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా మైనారిటీ వాళ్ళు ఉంటారు. మైనారిటీ ఒక మోర్చా ఎవరు కనిపించరండి. ఎప్పుడు చూసినా మీరు రాముడి పేరు వాడుకుంటారు, మీ నాయకులు రాముడు మీకు మాత్రమే సొంతం అనుకుంటారు, దేశభక్తి మీకు మాత్రమే ఉందనుకుంటారనే ఒక భావన ఉంది. అంటే విశ్లేషకుల్లో కావచ్చు, జనరల్గా రాముడు జై శ్రీరామ్ అంటే తప్పేంటండి? జై శ్రీరామ్ అనడంలో నా దేవుడి గురించి నేను చెప్పట్లేదు. శ్రీరాముడు ఎంత వ్యక్తిత్వం ఉన్న మనిషి మాకు కావాలి, శ్రీరాముడు లాంటి రాజ్యం మాకు కావాలని అనుకుంటున్నాం. శ్రీరాముడు ఏం చేశాడండి అంటే, శ్రీరాముడు భగవంతుడు, అంత పెద్ద భగవంతుడు, కోట్ల మంది అతన్ని అభినందించే భగవంతుడు అయినా కూడా తన భార్య గురించి ఎవరో ఒక చిన్న అతను తన భార్య గురించి ఏదో మాట్లాడితే తన భార్యను పంపించారు. అది శ్రీరాముడు. అలాంటి నాయకుడు మాకు కావాలంటున్నాం. కేసీఆర్ గారు ఈరోజు నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో ఉంది అని అంటే మా పైన దాడి చేస్తున్నాడే కానీ ఆ బిడ్డను సస్పెండ్ చేశాడా? అలాంటి రాజ్యం మాకొద్దు. ప్రజల కోసం కోరుకునే రాజ్యం మాకు కావాలి. అయినా లిక్కర్ స్కామ్ మీరు ప్రయోగించిందే కదా, అంటే మీ కొంచెం భయపెట్టడానికి? లేదండి, లిక్కర్ స్కామ్ ఆల్రెడీ కవిత చేసింది కాబట్టి కేసీఆర్ 4 కమిడియన్లను పెట్టి ఫామ్ హౌస్లో డ్రామా క్రియేట్ చేశాడు. అంతే అంటారు? దట్స్ ఇట్. మీ వాళ్ళు కొనడానికి రాలేదంటారు? మేము ఎందుకు వస్తామండి, వాళ్ళ పాపం ఏదో పంతులు పూజలు చేసుకోవడానికి వెళ్ళారంట అక్కడికి. అంతే అంటారు? గోమూత్రము, దీపాలు అలాంటివి దొరికాయి గంట కూడా కార్లో. అవన్నీ మీ పేటెంట్లు కదా, గోమూత్రము, దీపాలు ఇవన్నీ కూడా. గోమూత్రం అన్నది ఇట్స్ అ వరల్డ్ థింగ్ అండి. గోమూత్రం చాలా పవిత్రం. అంటే దాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన అద్భుతమైన ఘనత మీదే అని మీ పార్టీ వాళ్ళదా అని అడుగుతున్నా. అంటే గోమూత్రము విలువలు తెలియని వాళ్ళకి నేను గోమూత్రం మంచిదా కాదని చెప్పట్లేదండి. గోమూత్రం అంటే మీరు కళ్ళు మూసుకుంటే ఏ రాజకీయ పార్టీ గుర్తొస్తుంది చెప్పండి? బీజేపీ గుర్తుకొస్తుందంటే అది మాకు గర్వకారణం. ఎందుకంటే మీరే గోమాత గోమూత్రం అని అంటారు, గర్వకారణం. కాబట్టి అందుకనే అడుగుతున్నాను. అక్కడ గోమూత్రము పూజ సామాన్ దొరికిందంటే ఎవరి ఘనత అది అని అడిగాను. అండ్ ఇంకొకటి అండి, మీరు మర్చిపోతున్నారు, అందరికంటే పెద్ద పూజారి మన కేసీఆర్ గారే అని చెప్తుంటారు. హోమాలు చేస్తారు, యాగాలు చేస్తారు, బలిలు ఇస్తారు, నల్ల పిల్లులను బలిస్తారంట. నల్ల పిల్లని బలిస్తారా కేసీఆర్? ఎవరు చెప్పి? ఇది ఎక్కడ వార్త? మీకు తెలియదండి.
నిజమా? నిజం. నల్ల పిల్లలను బలిస్తారంట ఫామ్ హౌస్లలో. ఫామ్ హౌస్ లో ఒకసారి ఏదో పనికి వెళ్ళిన ఒక లేబర్ చనిపోయారు బాయిలో పడి. స్విమ్మింగ్ వచ్చిన అతను నీళ్ళలో పడి చనిపోయాడు. అయితే ఎట్లా అది తెలియలేదు, బయటికే రాలేదు ఇంతవరకు. అది కూడా బలిచ్చారంట అయితే. అనుకుంటారు కదా, మాలాంటి వాళ్ళం మేము అనుకుంటాం. మీరు డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి మీద ఇంత బలంగా మాట్లాడుతున్నారంటే మీకు చాలా అంటే కాన్ఫిడెంట్గా మీకు తెలిసి ఉండాలి అయితే మీరు. తప్పు అంటే చూడండి, కేసీఆర్ గారి తప్పులని అతను తెలంగాణ రాష్ట్రానికి తేయడానికి ఒక మంచి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేశాడు. ఐ అప్రిషియేట్ దట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను అన్యాయం చేస్తున్న దాని విషయంలో నేను అతనికి అగెయిన్స్ట్గా ఉంటాను. రేపు రాబోయే తరాలన్నీ కేసీఆర్ గారు చేసే తప్పుల వల్ల బాధపడుతున్నారు. అంతే అంటారు? డెఫినెట్గా. ఈ రోజు సరే మనం ఎలాగో ఉన్నాం పోతున్నాం, కానీ రేపు మన పిల్లలు ఎలా బతుకుతారు? ఇక్కడ ఇన్ని అప్పులు చేసుకొని ఇంత ఉంటే ఎలా ఉంటాం మనం? సో మొత్తానికి ఇప్పుడు 2 ఏళ్లలో కమింగ్ బ్యాక్ అఫ్ కోర్స్ మీరు ఇంతింతై మెల్లిమెల్లిగా మీరు ఎదుగుతూ మీ పరిధి పెంచుకుంటూ రాజకీయ అంశాలు, స్టేట్ లెవెల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు శ్రీవాణి గారు. చాలా తక్కువ కాలంలో చాలా ఇంప్రెసివ్గా మీరు ఒక మహిళగా దూసుకురావడం అభినందనీయం నిజంగా. కానీ ఇప్పుడు మీ డివిజన్లో మీరు ఇంపాక్ట్ చూపించలేకపోయారు. దీన్ని ఎలా మీరు డీల్ చేయబోతున్నారు? బికాస్ ప్రజలు మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని చూసి, మీ పార్టీ ముద్రను చూసి ఓటు వేశారు. సో ఇప్పుడు వాళ్ళకి పనులు చేసి పెట్టడానికి మీ ప్రణాళిక, ప్లాన్ బి ఏమిటి? ప్రజలకి సమస్యలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో ఫైనాన్షియల్గా సాల్వ్ అవుతాయి, కొన్ని నార్మల్గా కూడా సాల్వ్ చేయగలుగుతాం. నాకు ఇంతవరకు ₹1 కూడా డెవలప్మెంట్ వర్క్స్కి ఇవ్వలేదు. ₹1 కూడా రాలేదు. కానీ అయినా కూడా పొద్దున్న లేసి నేను ప్రజలలో ఉంటాను. అదంటారు ఐఎమ్ ఆన్సరబుల్ టు ఎవ్రీవన్. అంటే వాళ్ళు ఈ పని చేయండి అని అంటే శాయశక్తుల అది రిపేరింగ్ వరకే, కానీ అది ఒక 10,000 2,000 ఎంతో అది రిపేరింగ్ త్రూనో ఏదో ఒక త్రూ, కానీ ఆ వర్క్ని నేను కంప్లీట్ చేశాను. అఫ్కోర్స్ పర్మనెంట్ నేను సొల్యూషన్స్ ఇవ్వలేకపోతున్నాను, కానీ టెంపరీ సొల్యూషన్స్ నేను ఇవ్వగలుగుతున్నాను. బట్ ఇంకొకటండి, ఒక పబ్లిక్ అంటే రిప్రజెంటేటివ్గా ప్రజలు నన్ను ఎన్నుకున్నప్పుడు డెవలప్మెంట్తో పాటు ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయడము, ప్రజలలో ఒక బిహేవియరల్ చేంజెస్ తేవడం కూడా నా బాధ్యత. ఐ బిలీవ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్ ఎకానమీ. ఎకానమీలో అంటే ఏముందండి, ఇవాళ రేపు ఉంటుంది, రేపు రాదు. ₹1 ఇవాళ పెరుగుతుంది, రేపు ₹1. కానీ బిహేవియరల్ చేంజెస్ కూడా చేయాలి. దానికి ఆదర్శంగా నేను నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకుంటాను. స్వచ్ఛ భారత్ విషయంలో కానీ, టాయిలెట్స్ విషయంలోనే కానీ, ఆలోచన ఉందో అక్కడ మరుగుదొడ్డి ఉంది, అది క్యాంపెయిన్. ఎంత మంచి. ఆ రోజు ప్రధానమంత్రి గారు లైక్ రెడ్ ఫోర్ట్ మీద తను ఫ్లాగ్ హోస్ట్ చేసిన తర్వాత టాయిలెట్స్ గురించి మాట్లాడితే చాలా మంది విమర్శించారు. కానీ మీ స్కూల్లో, మీ డివిజన్లో టాయిలెట్ లేదు కదండి. అదే అంటాం కదా, తెలంగాణ పరిస్థితి అది. కేటీఆర్ గారు గొప్పగా జీహెచ్ఎంసీ రోడ్ల మీద అన్నిట్లలో టాయిలెట్స్ పెట్టామని చెప్తారు, నిర్మించామని చెప్తారు. చూస్తున్నాం కూడా మనం కూడా, ఫుట్పాత్స్ అన్నీ ఎన్క్రోచ్ అయ్యాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలలోనే టాయిలెట్స్ లేవు. దిస్ ఈజ్ ఓన్లీ టు షో ఆఫ్. షో ఆఫ్కి పని చేయకండి, ఫీల్డ్లో రండి. కేటీఆర్ గారికి నేను ఇప్పటికీ చాలాసార్లు ఛాలెంజ్ చేస్తున్నాను, మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. కేవలం ప్రగతి భవన్ చుట్టూ ఉండే రోడ్లు చూడకండి, హైటెక్ సిటీ చుట్టూ ఉండే రోడ్లు చూడకండి, ఇన్ డీప్గా రండి, కాలనీలలో రండి, ఇంటర్నల్ లేన్స్ చూడండి, ఇంటర్నల్ లేన్స్లో ప్రజలు పడుతున్న బాధలు చూడండి. అంత కష్టాలు ఉన్నాయి అయితే జనానికి. మీతో వచ్చి చెప్పుకుంటారు ఎప్పుడు శ్రీవాణి గారు? ఒక ట్యాక్స్ పేయర్స్ అండి, పాపం రిటైర్డ్ వాళ్ళు, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు అలా పెద్ద పెద్ద జాబ్స్ చేసి పాపం రిటైర్ అయిన వాళ్ళు, కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు, వాళ్ళకి మీరు చెప్తే నమ్మరు, మా డివిజన్లో ఒక గల్లీలో మిషన్ భగీరథ చాలా గొప్పగా చెప్తారు టీఆర్ఎస్ ప్రభుత్వం. రోజుకి 4 బకెట్ల నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి, మంచి నీళ్ళు, కేవలం 4 బకెట్ల నీళ్ళు వస్తున్నాయి. దే ఆర్ హైలీ ట్యాక్స్ పేయర్స్ కదా. మళ్ళీ ఎందుకు వాళ్ళకి అన్యాయం? ఎందుకంటే పైపులు వేయడానికి డబ్బులు లేవు, పైపులు రిపేర్ చేయించడానికి డబ్బులు లేవు. మరి అబ్కీ బార్ మోడీ సర్కార్ అన్నప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎలా దీన్ని ఛేదిస్తారు మరి ఈ పరిస్థితిని? అబ్కీ బార్ నయ్యి అండి, హర్ బార్ మోడీ సర్కార్. మన భారతదేశం బాగుండాలంటే మోడీ సర్కారే రావాలి. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ మోడీ ఈజ్ ద ఓన్లీ పర్సన్, మోడీ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు రావాలి. బికాజ్ దూరదృష్టితో ఆలోచిస్తారు. ఈ రోజు కాదు, రేపటి కోసం ఆలోచించే వాళ్ళు. ఈ స్టేట్ లెవెల్ నాయకుల్లో ముందు ఒక విషయమై సయోధ్య కుదిరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కున్నారు. కిషన్ రెడ్డి గారు ఒక పవర్ సెంటర్, బండి సంజయ్ గారు మీ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఒక పవర్ సెంటర్, మురళీధర్రావు గారు ఇంకొక పవర్ సెంటర్. అంటే అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది, నేనే సీఎం క్యాండిడేట్ అని అనుకుంటున్నట్టు. ఇది వాస్తవం కాదా చెప్పండి? బీజేపీ పార్టీలో ఉన్న బ్యూటీ ఏంటంటే అండి, ఎనీ వన్ కెన్ బికమ్ ఎనీథింగ్. ప్రధానమంత్రి మోడీ గారు అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారండి? అలాగే రేపు రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ వచ్చిన తర్వాత ఎవరు బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఎవరికి తెలియదు. బికాజ్ ఎవరినైనా చేయగలుగుతారు వాళ్ళు.
అంటే ఇప్పుడు ఏదో కేసీఆర్ లాగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ చనిపోయిన తర్వాత కేటీఆర్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కాదు. ఎవరు మంచిగా పని చేస్తారో, ఎవరు మంచి క్యాపబిలిటీ ఉందో, ఎవరు రేపు మంచి చేస్తారో రాష్ట్రానికి వాళ్ళు ముఖ్యమంత్రి. అది తప్పంటారా? అంటే ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. కేసీఆర్ గారు తనయుడు ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పంటారా? తప్పేనండి. ఎందుకు తప్పు కాదు? టీఆర్ఎస్ కేవలం కేసీఆర్ది కాదు, కేసీఆర్తో పాటు చాలా మంది కష్టపడితే ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది. అలాంటప్పుడు ఉత్తి కేటీఆర్ ఎందుకు కావాలి? అది అంటే అది వాళ్ళు చూసుకుంటారు. బేసిక్గా వాళ్ళ ఇంటి వ్యవహారం కదా అది. ఇంటి వ్యవహారం ఎట్లా అవుతుందండి? ఓట్లేసింది ప్రజలు కాబట్టి ప్రజలకు అందరికీ న్యాయం చేసేవాడు కావాలి. పార్టీ పరంగా నేను చెప్తున్నాను. పార్టీ పరంగా ఇంకా అది వాళ్ళ బాధ. రైట్. సో శ్రీవాణి గారు, మీరు చాలా ఒక విషయం చెప్పండి. మీరు మహిళల రిజర్వేషన్ వల్ల మీకు ఈ అవకాశం వచ్చింది. మీలో చాలా విషయం ఉంది, మీరు చాలా చదువుకున్నారు, కష్టపడుతున్నారని క్లియర్గా తెలుస్తుంది. బికాజ్ సమస్యల మీద మాట్లాడతారు. మీ వారి కంట్రోల్ మీ రాజకీయ ప్రయాణంపై ఎంతవరకు ఉంటుంది శ్రీవాణి గారు? నో మా వారి కంట్రోల్ అని నేను అనను, బట్ హీఈస్ సపోర్ట్ ఫర్ మీ. రైట్. హీఈస్ అ సపోర్ట్. నా వెనక ఉంటారు, నన్ను ముందుకు నడిపించే వారిలో తను ఫస్ట్ పర్సన్. అంతేకాని తన అధికారం నా పైన ఉంది అన్నదానికి నేను ఒప్పుకోను. రైట్. మీది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫ్యామిలీ, కానీ మీరు సోషల్ మీడియాలో శ్రీవాణి గారిని చూస్తే మోడర్న్గా కనిపిస్తారు, ట్రెడిషనల్గానూ ఉంటారు. మీ భావజాలం కూడా చాలా విస్తృతంగా ఉంటుంది. అనేక విషయాలపై మీరు కమాండ్తో మాట్లాడతారు, భాషలు మాట్లాడతారు. అంటే ఒక ట్రెడిషనల్ మైండ్ సెట్, ఒక పరిధిలో ఉండే మైండ్ సెట్ నుంచి మీరు ఎలా ఫిట్ ఇన్ అవుతున్నారు ఆర్ఎస్ఎస్ మాకు వ్యక్తి నిర్మాణం చేయాలి, సమాజ నిర్మాణం చేయాలి అని అంటారు. ఆ సమాజ నిర్మాణం చేసేటప్పుడు సమాజంతో పాటు ముందుకు నడవడం కూడా మాకు నేర్పిస్తారు. సో దిస్ ఈజ్ అ మోడర్న్ ఏజ్, మోడర్న్గా వెళ్తున్నారు. మా అబ్బాయి ఆర్ఎస్ఎస్, వాడు మోడర్న్ ఏజ్లో ఉన్నాడు. ఇవాళ వాడు స్మార్ట్ ఫోన్స్ వాడతాడు, వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, వాడు ఇంగ్లీష్ మూవీస్ చూస్తాడు. బట్ మా కోణాలు మేము మర్చిపోం. వాట్ ఈస్ అ లిమిట్? ఆ లిమిట్ అన్నది మాకు ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది. మర్చిపోరంటారు. ఆ లిమిట్ అంటే ఏదైనా సరే ఇది నువ్వు క్రాస్ కావద్దు అన్న లిమిట్ మాకు ఆర్ఎస్ఎస్ చెప్తుంది. ఆ లిమిట్ వరకు మేము ఉంటాం. సో శ్రీవాణి గారు, మీరు కార్పొరేటర్గా ఇలా కొనసాగుతూ ఈ క్రమంలో ఎప్పుడైనా మీ మేయర్ గారిని కలిసారా? యా డెఫినెట్లీ చాలాసార్లు కలిసామండి. అంటే నార్మల్గా అవే ఫ్రమ్ కౌన్సిల్ మీటింగ్స్ అవి కాకుండా నాకు డివిజన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. ఎలా ఉంటుంది వారి స్పందన, వారి పనితీరుపై మీరు ఎన్ని మార్కులు వేస్తారు? యాజ్ అ కార్పొరేటర్గా చెప్పాలి అని అంటే నాలాగే తను కూడా, తనకి కూడా ₹1 బడ్జెట్ లేదు, తనకి ₹1 పవర్ లేదు, ఏమీ లేదు. అన్లెస్ అండ్ అంటే కేటీఆర్ గారు ఫోన్ చేసి కేటీఆర్ గారు చెప్తే కానీ ఆమె కూడా పని చేయదు. నాలాగే తను కూడా ఒక బొమ్మ అంతే అంటారు. తను కొంచెం హై రేంజ్లో ఉన్న మేయర్ కాబట్టి తను పైన సీట్లో కూర్చుంటాం, మేము కింద సీట్లో కూర్చుంటాం. దట్స్ ఇట్, నథింగ్. ఇది మహిళలని బొమ్మలు అంటారా లేకపోతే? నో ఎవ్రీవన్. కేసీఆర్ చేతి కింద ప్రతి ఒక్కరు కీలు బొమ్మలలాగా ఆడిపించుకుంటున్నారు. ఇవాళ మినిస్టర్లే కానీ ఎవరు కానీ సెల్ఫ్ డిసిషన్ లేదు వాళ్ళకి. కానీ అది కరెక్టే, కానీ అంత తలనొప్పులు పెట్టుకుంటారా? ఇప్పుడు రోజు వచ్చి ఇది చేయనా అని అడుగుతూ పోయారు అనుకోండి, కిరికిరి కదా ఫుల్గా. మీరు మొన్న మునుగోడు ఎలక్షన్స్లో చూసారా అండి? అతనికి టీఆర్ఎస్ అభ్యర్థికి కనీసం మాట్లాడడం వస్తుందా? 2 సార్లు సస్పెండ్ అయ్యాడంట. గవర్నమెంట్ వార్డన్, హాస్టల్ వార్డన్ 2 సార్లు అతన్ని సస్పెండ్ చేశారు. ఎందుకు? గుడ్లు పప్పు దొంగతనం చేస్తున్నారని. అట్లాంటి వాళ్ళని నువ్వు ఎమ్మెల్యేగా నించోబెట్టి గెలిపించుకున్నారు కూడా. అంటే అర్థమవుతుందా? అంటే వాళ్ళు చెప్పు చేతిలో ఉండే వాళ్ళని వాళ్ళు గెలిపిస్తారు, అంటే మిగతా వాళ్ళకి అవకాశం మాట్లాడే వాళ్ళని వాళ్ళ ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు, మీది తప్పు ఉంది అని చెప్తున్నారు కాబట్టి అతన్ని పంపించేశారు. ఇప్పుడు అదే అంటే ఫికర్ ఎందుకు అవుతుందంటే, మాకు మీరు ఏదో రఘునందన్ రావు గారు గెలిచారని, ఆయన అది వ్యక్తిగత, ఆయనకు చరిష్మా ఉంది, ఒక కరిష్మా ఉండే వ్యక్తి ఆయన. అండ్ ఇటుపక్క ఈటల రాజేంద్ర గారు, ఆయన ప్రజల మనిషి, కష్టపడి ఎలా పైకి వచ్చారు అందరూ చూశారు. ఈ 2-3 గెలుపులు చూసేసి ఇదంతా మాదే, మేము నెక్స్ట్ వచ్చేస్తున్నాం అనే ఒక భ్రమలో ఉన్నారా? ఒక ఫీలింగ్ అంతే. లేదు, ప్రతి ఒక్కరికి ప్రజలల్లో కేసీఆర్ వద్దు, తెలంగాణ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పాలన మాకు వద్దు, విసుకించుకుపోయారు. వాళ్ళకి ఇంకొకటి ఆప్షన్ కావాలి. రేపు ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికో ఒకరికి వేయాలి. కాంగ్రెస్కి వేద్దామంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండిపోతుంది సెటిల్డ్. వాళ్ళకి వేద్దామనంటే కాంగ్రెస్ నిల్ అయిపోయింది, ఎందుకంటే డిపాజిట్లు కూడా రావట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్లోనే రోజుకి లొల్లి లేకపోయారు, డిపాజిట్ రావట్లేదు. వాళ్ళకి నేను ఓటు వేసినా నా ఓటు వేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పవర్ఫుల్ పార్టీ ఏంది అంటే, ఒక స్ట్రాంగ్గా ఉన్న పార్టీ ఏంటంటే బీజేపీయే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు. అండ్ మీరు అందులో పైగా కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల గారిని కూడా బరిలోకి దింపారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల గారు రాలేదండి. యాక్చువల్గా ఓట్లోని అంటే టీఆర్ఎస్కి వద్దు అనుకున్న ఓట్లు చీల్చడానికి షర్మిల గారు వచ్చారు. ఇట్స్ అ బి టీమ్ పార్టీ ఆఫ్ టీఆర్ఎస్. బి టీమ్ అంటారు, డెఫినెట్గా.
ఏమో వాళ్ళేమో మీరు కలిసి ఉన్నారంటారు, లేదండి. హౌ కెన్ దట్ బి? కాంగ్రెస్ ఏమో మీరు టీఆర్ఎస్ కలిసి ఉన్నారు, పైకి నాటకాలు అంటారు. కాంగ్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే దే డోంట్ హ్యావ్ అ ఇష్యూ. వాళ్ళకి మాట్లాడడానికి ఇష్యూ లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఉన్న వాళ్ళు తగ్గిపోయారులేండి, ఎందుకు ఏదో ఉన్న వాళ్ళమన్నా మేము ఉన్నాము అని చాటి చెప్పుకోవడానికి రోజు వచ్చేదో స్టేట్మెంట్లు ఇస్తుంటారు వాళ్ళు. పాప రేవంత్ రెడ్డి గారు మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి చాలా. సో ఇప్పుడు ఫైనల్లీ మీ శత్రువు ఎవరు చెప్పండి, అసలు మీ ప్రత్యర్థి ఎవరు? టీఆర్ఎస్. 100% మీ టీఆర్ఎస్ ప్రత్యర్థి. ఎందుకంటే రేపు నా తెలంగాణని నేను కాపాడుకోవాలి. నా తెలంగాణ తల్లి ఏడుస్తుంది, తెలంగాణ తల్లి బాధపడుతుంది. ఇన్ని అప్పులలో నన్ను కూర్చోబెట్టేశారు, ఇంత నేను ఏం చేయాలి, రేపు నా పిల్లలకు నేను ఏం పెట్టాలని తెలంగాణ తల్లి బాధపడుతుంది. ఆ తెలంగాణ తల్లిని ఆ సంఖ్యల నుంచి తీయాలి, కల్వకుంట్ల కుటుంబం నుంచి తీసుకురావాలి అని అంటే బీజేపీ ఒక్కటే ఉంది. సో మొత్తానికి అయితే మరి కల్వకుంట్ల కుటుంబం ముగ్గురిని అన్నారు, హరీష్ రావు గారిని కూడా కలిపారు అందులో. డెఫినెట్గా అండి, అందరూ ఒకటే. ఇంకా సో మొత్తానికి మరి శ్రీవాణి గారు మీ వ్యక్తిగత ప్లాన్స్ ఏమిటి? మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఏమైనా ఆస్పిరేషన్స్ ఉన్నాయా మీకు? రేపు తెలంగాణలో బీజేపీ పవర్లోకి రావాలి, బీజేపీ రాష్ట్రంలో జెండా ఎగరేయాలి, మా జెండా ఉండాలి అని అంటే అందులో నేను ఒక భాగస్వామి కావాలి, ఆ పార్ట్ నేను చేయాలి, ఆ రోల్ నేను ప్లే చేయాలని నాకు ఉంది. సో నేనే కాదండి, నాలాంటి వాళ్ళు జీలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అంటే కేవలం పాలిటిక్స్ ఎలా అయిపోయిందంటే ఈరోజు ఏదో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక కద్దరు బట్టలు వేసుకొని ఒక అతను నడుస్తుంటే చేతిలో బ్రేస్లెట్లు వేసుకుంటే 10 మంది గూండాలు వెనకాల రావాలి, ఒక 500 కోట్ల ఆస్తి ఉండాలి, 100 ఎకరాల భూములు ఉండాలి. ఇది కాదు, ఒక ఎంపీఓ ఎమ్మెల్యేనో తోక ఉండాలి. దిస్ ఇస్ నాట్ ద థింగ్. కష్టపడి పని చేసేవాళ్ళు, ఒక జీలున్న వ్యక్తి ముందుకు రావాలి, రాష్ట్రం కోసం ఆలోచించాలి, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాలి. అలాంటి వాళ్ళే రేపు రాజకీయాలలో రావాలి. నన్ను చూసి ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరు రావాలి అని అనుకుంటున్నారనుకో, దట్ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఈరోజు పిల్లలను అడిగితే నేను డాక్టర్ అవుతాను, నేను రేపు వెళ్ళి అమెరికాలో సెటిల్ అవుతాననే కాకుండా ఏదో ఒక రోజు పిల్లలు నేను పాలిటీషియన్ అవుతాను, నేను ప్రజలకు సేవ చేస్తానన్న మాట కూడా రావాలి. అది అంటే అటువంటి ఒక హెల్దీ వాతావరణం రావాలి. వారసత్వ రాజకీయాలు కాకుండా ఇతర రాజకీయాలు కూడా మనకు తావివ్వగలగాలి. సో శ్రీవాణి గారు, ఫైనలీ మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట వస్తే కేసీఆర్ గారు కేటీఆర్ గారిని తిడుతుంటారు, కేసీఆర్ ఇలాగా కేటీఆర్ ఇలాగా అని చెప్పి. సో అంతకు మించి విమర్శలు నిజంగా ఉన్నాయా? బికాజ్ మళ్ళీ అదే ప్రశ్నకు తిరిగి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మీదే పై చేయడానికి మీరు 2-3 ఉదాహరణలు చెప్పడానికి. కేటీఆర్ గారు కేసీఆర్ గారికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులల్లో ఉండిపోయింది, జీతాలు కట్టలేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎన్ని రోజులను అప్పులు చేస్తాం, ఎన్ని రోజులను చేస్తారు? రేపు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ రేపు నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం పెడతాం? ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది, మొత్తం ప్రైవేటీకరణ, మొత్తం కాంట్రాక్ట్ బేసిస్ పైన జిహెచ్ఎంసీఏ కానీ ఏదైనా కానీ కంప్లీట్గా కొలాప్స్ చేయడానికి ప్రైవేటీకరణకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మీరు, మీ ప్రభుత్వం అండి. లాస్లో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్. మంచిగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి కాంట్రాక్టులు మీ ఫ్రెండ్స్ కాబట్టి ప్రైవేటీకరణ చేయడం ఈజ్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఇస్ అ రిచ్ మున్సిపాలిటీ. జీహెచ్ఎంసీలో సిఆర్ఎంపీ ఎందుకు వచ్చింది, ఎస్ఎన్డిపి ఎందుకు వచ్చింది, రామ్కి ఎందుకు వచ్చిందండి? ఎందుకు? మున్సిపల్ శాఖలో పనిచేసే వ్యక్తులు లేరా? వాళ్ళు చేయట్లేదా? మున్సిపల్ శాఖలో ఉన్న ఇంజనీర్లకు తెలివి లేదన్న మీ ఒపీనియన్? ఎస్ఆర్డిపి ఎందుకండి? మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇంజనీర్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఈఈలు ఉన్నారు, మళ్ళీ నీకు ఎస్ఆర్డిపి ఎందుకు? బికాజ్ ఎస్ఆర్డిపి పర్సన్ ఈజ్ యువర్ ఫ్రెండ్, మీ కాంట్రాక్టర్ అని అంతే అంటారు. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఇదివరకు కూడా సిటిజన్గా చూసుంటారు కదా, బొంతు రామ్మోహన్ గారా గద్వాల్ విజయలక్ష్మి గారా? మీ ఓటు ఎవరికి? ప్రస్తుతానికి బొంతు రామ్మోహన్ గారు ఐ ఫెల్ట్ బెటర్ మేయర్, బికాజ్ ఆ టైంలో తనకు కొన్ని పవర్స్ ఉండేనేమో. హీ వాజ్ అంటే తను ఒక డిసిషన్స్ తీసుకునే తనకు ఉండేనేమో. పాపం ఇప్పుడు విజయలక్ష్మి గారికి డిసిషన్ తీసుకోవడానికే లేదండి. ఇప్పుడు మేము సభలో కూడా ఏదన్నా మాట్లాడుతుంటే 2 సార్లు అడ్జర్న్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఫోన్ చేసి వస్తారో ఏమో మాకు తెలియదు. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి కూడా అడుగుతారో ఏమో మళ్ళీ తను. అంటే ఆవిడకి అసలు బొత్తిగా పవర్స్ లేవంటారు. ఇందాకే చెప్పాను కదండి, తను మాకంటే కొంచెం హయ్యర్ సీట్లో కూర్చున్న ఒక బొమ్మ, మేము కింద కూర్చున్న ఒక బొమ్మ. అందరూ బొమ్మలు అంటారు. అందరం బొమ్మలమే. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ బొమ్మ ఏం చేయబోతున్నారు? ఐ వాంటెడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద సొసైటీ. నేను ఒక వర్క్హాలిక్ని, నాకు వర్క్ చేసే సత్తా ఉంది, ప్రజలలో ఉండే సత్తా ఉంది, వాళ్ళకి కష్టపడి వాళ్ళ కోసం న్యాయం చేసే నమ్మకం నాకుంది. రైట్. సో ఎమ్మెల్యే టికెట్ అంటారా, పెద్దలు ఇస్తారా ఇవ్వరా, అది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అండి. ఎక్కడైనా సరే పార్టీ చదువుకున్న వాళ్ళకి, మంచిగా పనిచేసే వ్యక్తులకి ఎవరికి ఇచ్చినా సరే ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ దట్. అంటే ఏదైనా సరే సిరసావిస్తామని చెప్తున్నారు.
బండి సంజయ్ గారు చాలా మీకు అంటే మీ కుటుంబానికి చాలా సన్నిహితులను వినికిడి, నిజమా? బండి సంజయ్ గారు యాక్చువల్గా చెప్పాలంటే ఈజ్ అ వెరీ కామన్ మ్యాన్. ప్రతి ఒక్కరితో చాలా జోవియల్గా ఉంటారు. దాంతోపాటు నేను జిహెచ్ఎంసీ కార్పొరేటర్ని, అలాగే పాదయాత్రలో కొంచెం ఎక్కువగా నేను పార్టిసిపేట్ చేస్తుంటాను కాబట్టి హీ సమ్ వాట్ ఇంక్లైన్ టు మీ అనొచ్చు అంతే. సో మీరేం చెప్తారైతే ప్రజలకి, మీ సరూర్ నగర్ వాస్తవ్యులకి, మీకు 2 గుళ్ళు కట్టిస్తా, రామనామ భజనలు చేయిస్తా అని చెప్తారా, లేకపోతే నెక్స్ట్ నేను బాత్రూమ్లు, వసతి సౌకర్యాలని కల్పిస్తానని చెప్తారా? నేను గుడి కట్టినా, లైక్ నేను బాత్రూమ్లు కట్టినా ప్రజాధనంతోనే కడతాను అది. సో ప్రయారిటీ బేసిస్ పైన ప్రజలకు ఏది అవసరం, ప్రజలకు ఏది ముఖ్యం అన్నది నేను చేస్తాను. మొత్తానికి చాలా ఫైర్ అయ్యారు శ్రీవాణి గారు ఇవాళ. వెరీ ఇంప్రెసివ్ టు సీ. అంటే ఒక యంగ్ పొలిటీషియన్గా, అది కూడా నిన్న మొన్న వచ్చి మీరు ఇంత ధైర్యంగా ఇష్యూస్ మీద మాట్లాడి ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. వేచి చూద్దాం. మళ్ళీ మీకు అక్కడి నుంచి పిలుపు వస్తే వెళ్ళే అవకాశం ఉందా? ఎక్కడి నుంచి అండి? టీఆర్ఎస్ నుంచి. వాళ్ళు అసలు ఆ పిలుపు చేయడానికి భయపడతారండి. అంతేనా? లేదు, ఈ ఫైర్ బ్రాండ్ మా దగ్గరే ఉందని చెప్పి మమ్మల్ని పిలిచి మళ్ళీ నిలబడతారేమో, టికెట్ ఇస్తారేమో, చెప్పలేం కదా. ఇంపాసిబుల్ అంటారు. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ మీకు నచ్చిందంటారు. ఐఎమ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఏమో శ్రీవాణి గారు, మీరు రాజకీయాలు మాట్లాడుకుంటారు కానీ ప్రజలకు మాత్రం పొంగి పొర్లకుండా ఉండే డ్రైనేజీలు, మంచి రోడ్లు ఉంటే చాలు జీవితంలో అనిపిస్తుందండి. ఎప్పటికొస్తాయో మరి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు అవి రావండి. కేసీఆర్కి ఒకటి ఏం అర్థమైపోయిందంటే, రోజు పనులు చేయడం అవసరమా, రోజు వెళ్ళి డ్రైనేజ్ క్లీనింగు, రోడ్లు వేయించడము, ఇవన్నీ మరమ్మతులు చేయడం అవసరమా? కరెక్ట్ ఎలక్షన్స్ 2 రోజుల ముందు నేను డబ్బులు పంచేస్తే అయిపోద్ది కదా. అంతే అంటారా? ప్రజల అమాయకులు, నాకు ఓటేస్తారన్న నమ్మకంలో ఉన్నాడు ఆయన. ప్రజల అమాయకులేనా నిజంగా? అంతా ప్రజలు నిజంగా అమాయకులండి, పాపం చాలా మంచి వాళ్ళు. మరి అమాయకుల్ని తెలివైన వారిగా చేయడానికి శ్రీవాణి గారు ఏం చేయబోతున్నారు? అందుకే వాళ్ళకి ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు పాదయాత్ర పరంగా కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి చెప్తున్నాము. దానికి తోడు మీలాంటి మీడియా ఛానల్స్ కూడా అండి, యూ పీపుల్ ఆర్ ఇవాళ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నారు ఈ రీసెంట్ డేస్లో. ఎక్కడ ఏ కార్నర్లో ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పి కూడా చెప్పడం వల్ల ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నాయకులందరూ రోడ్డు మీదకి వచ్చి పాదయాత్రలు చేసేస్తున్నారు వరుస పెట్టి. గల్లీ గల్లీకి ఒక్కొక్క పార్టీ జెండా పాదయాత్ర అని చెప్పి. మరి ఈ యాత్రల మధ్య ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూద్దాం. శ్రీవాణి గారు, మీ గట్ ఫీలింగ్ ఏంటి 24 నెక్స్ట్ ఎలక్షన్లో? బీజేపీ కంపల్సరీ తెలంగాణలో పవర్లోకి వస్తుంది. బీజేపీ రావడానికి కారణం కూడా ఏంటంటే, ప్రతి ఒక్కరికి రేపు తెలంగాణలో నా పిల్లలు ఏమైపోతారో, నా భవిష్యత్ ఏంటి అని భయం ఉంది. ఆ భయం నుంచి మమ్మల్ని తీసేది కేవలం బీజేపీ ఒక్కటే అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది అంటారు. వేచి చూద్దాం శ్రీవాణి గారు. ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చి మీ గళం వినిపించినందుకు, ప్రజల వాణి శ్రీవాణి గారు ప్రజల వాణిగా మారినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ రావాలి, మీరు మాట్లాడాలి సమస్యలపై, మా కోరిక. థ్యాంక్ యూ. రైట్, నమస్కారం. థ్యాంక్ యూ.